మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా లారీ వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ మరికొందరు అధికారులు కొందరు రైతులకు ఒక బస్తా మాత్రమే ఇస్తూ ఉంటే మరికొందరికి మాత్రం ఇష్టం వచ్చినన్ని బస్తాలు ఇస్తూ ఉన్నారని ఆరోపించారు. గత 20 రోజులుగా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని, యూరియా కోసం ప్రతిరోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా సరఫరా చేస్తూ ఉన్నా అధికారులు మాత్రం దారి మళ్లిస్తూ ఉన్నారని రైతు నవీన్ పటేల్ డిమాండ్ చేశారు. యూరియా లేకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందారు. వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో రైతు వేదిక వద్ద ఈరోజు ఉదయాన్న 4 గంటలకు యూరియా వచ్చిందని తెలిసి రైతులందరూ లైన్లో నిల్చోవడం జరిగింది. నిల్చున్న రైతులకు తమ ఎవరికి అందాక ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా ఇస్తున్నామని చెప్తూ వారికి తమకు వచ్చిన వారికి 2 బస్తాలు రాస్తూ ఒకరికి ఒక బస్తా రాస్తూ నా వంతు వచ్చేసరికి నన్ను పక్కకు తోసేయడం జరిగింది. నువ్వు లైన్లో లేవు, నువ్వు ఇప్పుడు వచ్చావని చెప్పి నన్ను పక్కకు పోలీస్ సిబ్బందితోటి వ్యవసాయ అధికారిని ఝాన్సీ మేడం గారు నన్ను పక్కకు దోయించడంతో నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చాను. అది కాకుండా మనకు వచ్చిన బస్తాల నుంచి వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు. వచ్చిన 800 బస్తా వస్తే 400 బస్తా ఉందని చెప్పి పబ్లిక్ చెప్తూ వాళ్ళు అక్రమంగా ఆటోలో రవాణా చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా వీడియో నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంది, ఇదిగో నా మొబైల్లో ఉంది, నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఇలా మాకు రైతులకు చెందాల్సిన ఏదైతే యూరియా ఉందో అది అక్రమంగా తరలిస్తున్న ఈ అధికారులని ఖచ్చితంగా మీరు శిక్షించాలి.